అసలు రాదు అని తెలిసి ప్రతిపక్ష హోదా ఆయన అసెంబ్లీలో అడగడాన్ని ఎలా చూడొచ్చంటారు? సరే ఈరోజు వచ్చారు గదా! మరి వాకౌట్ చేసి వెళ్లారు. రేపొస్తారేమో మరి ప్రజల సమస్యల మీద మళ్ళీ గళం విప్పుతుందేమో వైసీపీ అని అనుకుంటున్నటువంటి ప్రజలకు మళ్ళీ నేను అసెంబ్లీకి రానని చెప్పడం ఎలా చూడొచ్చంటారు? మీరు ఇంట్రడక్షన్‌లో మీరు పెద్ద పదాన్ని ఒకటి వాడారు. ఆయన బ్రెయిన్‌లో ఏం నడుస్తుంది అని అడిగారు. అసలు బ్రెయిన్ ఉంటే కదా నడవటానికి. బ్రెయిన్ ఉన్నవాడికైతే ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అంటే ఏంటి ప్రస్తుతం రాజకీయం ఎట్లా నడుస్తున్నది, మనం ఎట్లా నడవాలి, రాజకీయ ఎదుట ప్రత్యర్థి రాజకీయ పార్టీ 164 సీట్లతోటి అధికారంలో కూర్చొని ఉంది. మనకేమో తిప్పి తిప్పి కొడితే 10 మంది లేరు. ఆ 10 మందిలో కూడా సగం మంది రావట్లేదు. వచ్చిన వాళ్ళు మాట వింటలేదు. ఇందాక చెప్పారు కదా అంకమరావు గారు, కణువ కప్పుకోకుండా వస్తే మామూలుగా ఏంటి అంటే, మామూలుగా ఎవరైనా సరే అందరినీ నమ్మినవాడు నాయకుడు అవుతాడు, అందరినీ అనుమానించినవాడు వేస్ట్ ఫెలో అవుతాడు. అంటే తన ఎమ్మెల్యేలని, తన నాయకుల్ని, కార్యకర్తల్ని ఎవరైనా నమ్మాడు అంటే అతను నాయకుడు అవుతాడు. నాయకుడిని వాళ్ళు కూడా నమ్ముతారు. ఇతను నాయకుడు ప్రతి ఒక్కళ్ళని అనుమానిస్తున్నాడు అనుకో, ప్రతి ఒక్కళ్ళు నాయకుడిని కూడా అనుమానిస్తారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కండువా వేసుకు రాలేదు, ఏంటి పార్టీ మారుతున్నావా అని అడిగాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు అడిగాడు, నువ్వు పార్టీ మారుతున్నావు ఏంటి? ఇప్పుడు ఈ విషయం అందరికీ తెలిసింది. ఇంకా మిగిలిన వాళ్ళల్లో ఎట్లా ఉంటుంది మానసిక సంఘర్షణ? మనం డెడికేటెడ్గా ఉన్న ఇడిటగా మాడుతుంటాడు అని అనుకుంటారు మనసులో. అంటే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా ఈరోజు, చివరి వరకు నాతో ఉండేవాళ్ళే నా వాళ్ళు అని చెప్పి. ఇంకా చివరి వరకు చాలామంది ఉంటారు. అవినాష్ రెడ్డి, భారతి రెడ్డి వీళ్ళందరూ చివరి వరకు ఉంటారు. ఇక్కడ విషయం ఏంటి అంటే, హౌస్లో కూర్చున్న తర్వాత, హౌస్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంతా కూడా, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్ష హోదా కావాలి అని నినాదాలు చేసుకుంటూ పోయారు. వెల్లోకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు బొత్స సత్యనారాయణ పోల. బొత్స సత్యనారాయణ అక్కడే నిలబడి ఉన్నాడు, తన సీట్లో తను నిలబడి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి శాసనసభాపక్ష నాయకుడు ఆ పార్టీకి, అట్లాగే ఈయన ఎమ్మెల్సీల నాయకుడు, అంటే కౌన్సిల్లో ఆయన సభాపక్ష నాయకుడు. అందుకని బొత్స సత్యనారాయణ ఏంటి అంటే, పెద్ద ఇతనికి నాకు పెద్ద తేడా ఏం లేదని చెప్పి అతను కూర్చొని ఉన్నాడు, సీట్లో నిలబడి ఉన్నాడు. జగన్ నిలబడి ఉన్నాడు, బొత్స సత్యనారాయణ నిలబడి ఉన్నాడు. జగన్ ఏం చెప్పాడు తెలుసా? పో, అందరూ పోయారు కదా, అందరూ వెల్లోకి వెళ్ళారు నినాదాలు చేస్తూ, అపోజిషన్ స్టేటస్ ఇవ్వాలి, ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, అన్న టైగరు, అన్న పులి, అన్నకి అన్న పంజా విప్పాడు అంటే అసలు తిరుగుండదు, అటువంటి అన్నకి ప్రతిపక్ష హోదా ఇవ్వరా అని అరుచుకుంటూ కేకలేసుకుంటూ మామూలుగా బజార్లో వీళ్ళందరూ పోతుంటారు కదా, అట్లా పోయారు. బొత్స సత్యనారాయణ పోల. బొత్స సత్యనారాయణ ఏమన్నాడు తెలుసా? ఆయన పో, ఇక్కడ నిలబడ్డావు, వెళ్ళు, వాళ్ళందరూ వెళ్ళారు కనపడటం లేదా అని. బొత్స సత్యనారాయణ తండ్రి లాంటి బొత్స సత్యనారాయణ, తండ్రి లాంటి వ్యక్తి కదా. తల్లిని అసెంబ్లీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తల్లిని బూతులు అత్యంత నీచంగా తిట్టిన వ్యక్తిని తండ్రి లాంటి వాడు అంటమే జగన్మోహన్ రెడ్డి హిపోక్రసీకి నిదర్శనం. అటువంటిది బొత్స సత్యనారాయణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు. ఇంకా అక్కడ గతి లేక స్థానిక సంస్థల నుంచి మళ్ళీ ఎవరో ఒకళ్ళు పెట్టాలి అంటే మళ్ళీ తీసుకొచ్చి బొత్స సత్యనారాయణ బతిలాడి పెట్టుకున్నాడు. తెలుగుదేశం వాళ్ళు వద్దులే మనకిందలే గెలవని అని చెప్పి వాళ్ళు వదిలేశారు. వదిలేస్తే బొత్స సత్యనారాయణ గెలిచాడు. అట్లా ఏదో ఒక విధంగా వచ్చి ఏదో సభలో కూర్చున్నాడు, చట్టసభల్లో సభ్యుడు అయ్యాడు, ఎమ్మెల్సీ. అసలు బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ కావటమే, అసలు ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళి నేనే రాజశేఖర రెడ్డి తర్వాత నేనే అన్న వ్యక్తి ఎమ్మెల్సీకి పోవటం ఏంటి? ఎమ్మెల్సీగా పోయాడు. సరే, జగన్ పక్కన కూర్చొని జగన్ పో, ఇక్కడ ఎందుకున్నావు పో అని తిడుతూ ఉంటే
అతనికి అర్థం కాక నిశ్చేషుడైపోయి నిలబడి ఉన్నాడు. ఇప్పటికైనా బొత్స సత్యనారాయణకి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే, బొత్స సత్యనారాయణ, నువ్వు చావు దప్పి కన్ను లొట్టపోయినట్టు చీపురుపల్లి నుంచి అసెంబ్లీ గెలవలేక నువ్వు వచ్చి ఎమ్మెల్సీ అయ్యావు. అది కూడా తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ చేయకపోతే నువ్వు ఎమ్మెల్సీ అయ్యావు. నువ్వు ఇప్పుడు అటువంటి నిన్ను పట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి అత్యంత నీచంగా చెప్తూ ఉన్నాడు. పో పో అరువు పో ఎళ్ళుపో అని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నాడు. బొత్స సత్యనారాయణ, ఇంకెందుకు నీ రాజకీయం, ఎందుకు నీ రాజకీయ జీవితం, ఇంకెందుకు? నువ్వు చక్కగా రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకో. నీకు ఇంకేం కావాలి? ఇంకా నీకు ఇప్పుడు నువ్వు ఆశించినా నీకు ఇంకేమి రాదు, అయిపోయింది. నువ్వు యువర్ స్పెంట్ ఫోర్స్. అందుకని అక్కడ ఉండి జగన్మోహన్ రెడ్డితో తిట్లు తింటూ ఎందుకు నీ బతుకెందుకు? అందుకని చక్కగా ఆ పదవికి రాజీనామా చేసేసి ఇవాళ జరిగిన దానికి నేను మామూలుగా నేను బొత్స సత్యనారాయణని ఈ మాట నేను అన్న, కానీ ఇవాళ జరిగింది చూసిన తర్వాత క్లియర్ కట్గా మనకు కనపడిన తర్వాత ఎదురుగా గవర్నర్ మాట్లాడుతుంటే ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మనుషుల్ని పంపించి అక్కడ హోదా ఇవ్వాలి, ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కేకలేస్తున్న సమయంలో బొత్స సత్యనారాయణని, ఇక్కడ నా పక్కన నిలబడతావేంటి, నేను లీడర్ని, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్సీవి, అరువు పో అని అంటున్నప్పుడు నాకు మాత్రం బొత్స సత్యనారాయణ చూస్తే బాధేసింది. చాలా నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేయాలన్నంత నాకు అంత ఎగుని వచ్చేసింది. బొత్స సత్యనారాయణ ఇన్ని అవమానాలు పడుతూ అతని చేత పో నువ్వు వెళ్ళిపో వెళ్ళి అని పో అని అనిపించుకుంటున్నావు. కాబట్టి నువ్వు ఎందుకు ఇంకా రాజకీయ జీవితం ఇంకా నువ్వు ముగించుకొని చక్కగా ఇంట్లో కూర్చొని, మీ ఆవిడ ఓడిపోయింది, మీ తమ్ముడు ఓడిపోయాడు, నువ్వు ఓడిపోయావు, మళ్ళీ గెలిచావు చెప్తున్నా. ఇన్ని రకాల అవమానాలు పొంది ఇప్పటికి ఫైనల్ నీ అవమానాలకి క్లైమాక్స్ బొత్స సత్యనారాయణ ఇవాళ క్లైమాక్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డితో తిట్టించుకోవటం. అట్లా తిట్టించుకున్న వాడివి ఇంకా నువ్వు రాజకీయాల్లో కంటిన్యూ కావడం అనేది వేస్ట్, వెళ్ళిపో. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి మనం చెప్పాల్సింది ఏంటి అంటే, బయటకు వస్తే సీఎం అని అర్పించుకుంటాడు కదా. సీఎం అని అర్పించుకుంటుంటాడు. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ అని అర్పించుకుంటూ ఉంటాడు. హౌస్లో ప్రతిపక్ష హోదా కావాలంటాడేంటి? నువ్వు సీఎం కదా నాయనా, నువ్వు బయట సీఎం అని అర్పించుకుంటుంటావు కదా. నువ్వు హౌస్లోకి వచ్చి ప్రతిపక్ష హోదా కావాలంటే హౌస్లో కూడా అర్పించు. గారు దానికి అర్థం ఉంది. ఇప్పుడు ప్రతిపక్ష నేత ఇచ్చారనుకోండి, నాకు 39.75% ఓట్లు వచ్చినాయి, రాజ్యాంగం ప్రకారం నాకు 2 సంవత్సరాలు సీఎం ఇవ్వమని అడుగుతాడు. 2 సంవత్సరాలు ఏముంది, 30 సంవత్సరాలు ఇచ్చేసాం, ఏలుకోపో, నువ్వే చేసుకోపో. ఇక్కడ విషయం ఏంటంటే, నువ్వు బయటేమో సీఎం అని అర్పించుకుంటున్నావు, హౌస్లోనేమో ప్రతిపక్ష హోదా కావాలని అడుక్కుంటున్నావు. 2 కాంట్రా ఉన్నాయి. నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు మాట తప్పకూడదు, మడం తిప్పకూడదు. బయట సీఎం అని అర్పించుకుంటున్నావు కదా, హౌస్లో కూడా సీఎం అని అర్పించుకో. నీకు మానసిక స్థితి కరెక్ట్గా ఉంది అని చెప్పుకోవాలి అంటే, బయట ఏ స్లోగన్స్ అయితే నువ్వు డబ్బులు ఇచ్చి అందరితోటి చెప్పించుకుంటున్నావో, హౌస్లో కూడా నీ 10 మంది ఎమ్మెల్యేలతోటి అదే స్లోగన్ ఇప్పించుకో. సీఎం అనిపించుకో, మార్షల్స్ వచ్చి బయటకు నెడతారు, సరిపోతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితిని మొత్తం ఇవాళ జరిగిన టోటల్ ఎపిసోడ్ మొత్తం కూడా అద్దం పట్టింది. జగన్మోహన్ రెడ్డి 10 నిమిషాల్లో 11 నిమిషాల్లో ఉన్నాడని మీరు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి హౌస్లో ఉన్నది ఎంతసేపు అంటే, మ్యాగీ వండుకుంటారా ఎప్పుడన్నా మీరు? 2 నిమిషాల్లో ఉడికిపోతుంది కదా. కరెక్ట్గా మ్యాగీ ఉడికే టైం వరకే ఉన్నాడు. కరెక్ట్గా హౌస్లో మ్యాగీ ఉడికే టైంలో మాత్రమే ఉన్నాడు అక్కడ. ఇంకా స్టవ్ వెలిగించి అందులో బాండి పెట్టి అందులో నీళ్లు పోసి అందులో మ్యాగీ వేసి ఇదంతా కలిపితే ఇంకొక నిమిషం వేసుకుంటే అంత కూడా లేడు. 2 నిమిషాల్లో బయటకు వచ్చాడు. తన 11 మంది సైన్యాన్ని వేసుకొని కౌన్సిల్ మెంబర్లను పెట్టుకొని వచ్చి అక్కడ ఉన్నది ఎంతసేపు రా అంటే 2 నిమిషాలు. ఈ 2 నిమిషాల మహద్భాగ్యానికి ఆయన వచ్చి ఎలివేషను, నేను వస్తున్నా, హౌస్ సభలోకి వస్తున్నా అని ఆయన చెప్పంగానే పులి వస్తుంది, టైగర్ వస్తుంది, అంత సింహం వస్తుంది అని చెప్పి వీళ్ళ పొలికేకలు. తీరా చూస్తే ఆ పులివెందుల పులి వచ్చి 2 నిమిషాలు కూడా లేదు.
ఇటువంటి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను మళ్ళీ బయటకు వచ్చి పార్టీ మూసేస్తారని అంకమరావు గారు ఇప్పటికి చాలాసార్లు అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అదే చెప్తున్నాడు. అంకమరావు గారు ఏదైతే అన్నారో అదే చెప్తున్నాడు. పార్టీ మూసేస్తా అని చెబుతున్నాడు. లే పార్టీ ఉంటుంది మళ్ళీ మూసేస్తా అని చెప్తాడు, ఉంటుంది అంటాడు. ఈ తరహాలో ఈ మనిషికి కొంచెం మానసికంగా కూడా అతను ఒక ప్రశాంతమైన వాతావరణంలో బతకాల్సిన అవసరం ఉంది. ఆయన లండన్ వెళ్ళాడు, అక్కడ ఉన్న నెల రోజులు కొంచెం ప్రశాంతంగా ఉన్నాడని అనుకుంటున్నాను. మళ్ళీ లండన్ వెళ్ళిపోయి సిబిఐ కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకొని మళ్ళీ లండన్ వెళ్ళిపోతే కనీసం ఈ ఎండాకాలం ప్రజలన్నా ప్రశాంతంగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు ఎక్కడన్నా చూడండి, మీరు ఈ 9 నెలల 8 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు అంటే జనం అందరూ దడుచుకొని గుండెలు గుప్పెట్లో పెట్టుకొని బతుకుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయి ఎక్కడున్నాడు అంటే యలహంక ప్యాలెస్లో ఉన్నాడు. అమ్మయ్య 15 రోజులు ఇంకా రాడు, ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళాడు, అమ్మ నెల రోజుల పాటు రాడు అని చెప్పి రాష్ట్రం ప్రశాంతంగా ఉంటున్నది. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రశాంతత కోసం నువ్వు మళ్ళీ లండన్ వెళ్ళిపో, నువ్వు లండన్ వెళ్తానంటే నీ టిక్కెట్లు అవన్నీ కూడా బొత్స సత్యనారాయణ పెట్టుకుంటాడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బెటర్ అని బొత్స సత్యనారాయణ కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.